గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చెప్పుకుందాం కాన్సెప్ట్ ఆఫ్ ఐసిటీ, ఇంపార్టెన్స్ ఆఫ్ ఐసిటీ, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐసిటీ అండ్ స్కోప్ ఆఫ్ ఐసిటీ. సింపుల్గా చెప్పాలంటే ఈరోజు మనం ఐసిటీ కోసం చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మన తెలుగు కంప్యూటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అందరికీ షేర్ చేయండి, ఇంకా ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అసలు ఐసిటీ అంటే ఏంటి, ఐసిటీలో ఏముంటుంది ఒకసారి చూడండి. ఇక్కడ మనం ఫిగర్స్ ఇచ్చాం. రైట్ సైడ్ ఫిగర్ చూడండి. ఇందులో మీకు ఏమి కనిపిస్తున్నాయి? పీపుల్ అని, డేటా, ప్రొసీజర్స్, స్టోర్ ఇన్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్, ఇన్ఫర్మేషన్, వీటిని ఐసిటీ అంటాం. ఐసిటీ అంటే ఏం లేదండి, ఇప్పుడు మీరు ఏదైనా నేర్చుకోవడానికి ఆన్లైన్లో యూట్యూబ్ ఓపెన్ చేసి చూసుకుంటున్నారు, అది ఐసిటీ, అంతే, సింపుల్. అది దానికి ఏం కావాలి? ఇప్పుడు నేను చెప్పిన మీరు ఏదో వీడియో వాచ్ చేస్తారు, దానికి ఏం కావాలి? మీరు ఉండాలి, పీపుల్స్ ఉండాలి, పీపుల్ వాచ్ చేస్తారు. కాబట్టి మనుషులు, వాడేవాళ్ళు మనుషులు. ఇంకా దేనికోసం చూస్తున్నారు? డేటా కోసం చూస్తున్నారు. ఓకేనండి. ఇంకా దానికి కావాల్సిన ప్రొసీజర్స్ ఏవో ఉంటాయి. ప్రొసీజర్ అంటే ఏంటి? మీకు మొబైల్ ఉంటుంది, అందులో ఒక అప్లికేషన్ ఉంటుంది, అదొక 5G 4G టెక్నాలజీ సంబంధించి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది. ఇంకా ఏముంటాయి? సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్. హార్డ్వేర్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మీరు ఏదైతే టచ్ చేయగలుగుతారో, ఫీల్ చేయగలుగుతారో అదే హార్డ్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ మీ తాలూకా మొబైలే మీ హార్డ్వేర్. ఇంకా అందులో అప్లికేషన్స్ ఉంటాయి. యాప్స్ తెలుసు కదా మీకు, ప్రతి వాళ్ళకి యాప్స్ తెలుసు. ఆ యాప్స్ మనం ఇన్స్టాల్ చేసుకుంటాం, అది సాఫ్ట్వేర్. ఇంకా ఇన్ఫర్మేషన్, ఏదైతే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీరు గ్రహిస్తున్నారో అది ఇన్ఫర్మేషన్. దీన్ని ఐసిటీ అని చెప్తాం, ఐసిటీ ఇన్ ఎడ్యుకేషన్ అని చెప్తాం. నెక్స్ట్ ఫస్ట్ ఫిగర్ చూడండి. ఇందులో ఏముంది? ఎడ్యుకేషన్ ఈజ్ లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఎవరు నేర్చుకోవచ్చు? యూట్యూబ్ ఓపెన్ చేసి, లేదనుకుంటే ఇంటర్నెట్ ఓపెన్ చేసి ఏదైనా కాన్సెప్ట్ ఎవరు నేర్చుకోవచ్చు. దానికి వయసుతో సంబంధం లేదండి, ఎవరైనా నేర్చుకోవచ్చు. అది 50,000 వాళ్ళు కావచ్చు, 20,000 వాళ్ళు కావచ్చు, లేదంటే 70,000 వాళ్ళు కావచ్చు, లేదంటే 90,000 వాళ్ళు కావచ్చు. వాళ్ళకి నేర్చుకోవాల్సిన ఉత్సాహం ఉంటే ఎవరైనా నేర్చుకోవచ్చు. అది ఎడ్యుకేషన్ ఈజ్ లైఫ్ లాంగ్ ప్రాసెస్. నెక్స్ట్ లెర్నర్స్ ఎలాంటి వాళ్ళు ఉంటారు? వీళ్ళు వాళ్ళని కాదండి, ఎవరైనా లెర్నర్సే, అందరూ లెర్నర్సే. నెక్స్ట్ ఎక్కడి నుంచి ఎవరు యాక్సెస్ చేయొచ్చు? దానికి ఏరియాతో సంబంధం లేదు, ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. ఇంట్లో ఉండి చేసుకోవచ్చు, లేదంటే పార్క్లో ఉండి చేసుకోవచ్చు, స్కూల్లో ఉండి చేయొచ్చు, కాలేజీలో ఉండి చేసుకోవచ్చు. కాబట్టి ఎక్కడి నుంచైనా మనం కంటెంట్ని యాక్సెస్ చేయవచ్చు. నెక్స్ట్ టెక్నాలజికల్ లిటరసీ. టెక్నాలజికల్ లిటరసీ అంటే ఏంటి? ఎవరు యాక్సెస్ చేయవచ్చు? ఎవరికైతే ఆ పర్టికులర్ డివైసెస్ యూజ్ చేయడం తెలుస్తుందో అందరికీ తెలుసు. ఈ రోజులో మొబైల్ యూజ్ చేయడం ఎవరికి తెలీదా? చిన్న పిల్లవాడు, ఒక 2 years పిల్లవాడు కూడా మొబైల్ యాక్సెస్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేసి చూసుకుంటున్నారు. అంటే హీ ఈజ్ ఆల్సో టెక్నాలజికల్ లిటరల్ పర్సన్. అర్థమైందమ్మా? టెక్నాలజీని ఎవరు వాడగలుగుతారు అని అర్థం అనమాట. టెక్నాలజికల్ లిటరసీ అంటే అందరూ వాడుకోవచ్చు. ఓకే, పర్టికులర్ డివైస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ ఉంది, కంప్యూటర్ ఉంది, దాన్ని వాడడం అందరికీ తెలుసు ఈ రోజుల్లో. లేదంటే మిగతా స్మార్ట్ ఫోన్ ఉంది, అది కూడా వాడడం అందరికీ తెలుసు. దట్ ఈస్ నథింగ్ బట్ టెక్నాలజికల్ లిటరసీ. నెక్స్ట్ రెడ్యూస్ కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు దీనికి మనం డబ్బులు పే చేస్తున్నామా? అంతా ఫ్రీ కంటెంట్. ఇంటర్నెట్లోకి వెళ్ళి మనం ఒక యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినా, లేదా నార్మల్ డాక్యుమెంట్స్ ఓపెన్ చేసినా, పీడిఎఫ్ కావచ్చు, వర్డ్ ఫైల్ కావచ్చు, ఎవ్రీథింగ్ అన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి నెట్లో. అది దానికి ఏంటంటే కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్గా రెడ్యూస్ అయిపోయింది. జస్ట్ మొత్తం నెట్ బ్యాలెన్స్ ఉంటే, మనకు ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, మనం దేన్నైనా యాక్సెస్ చేసుకోవచ్చు. దానికంటే మనం ఎటువంటి పేమెంట్ చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు చూసాం కదా, ఇప్పుడు మనం చెప్పుకున్న కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అదే ఐసిటీ. ఐసిటీ అంటే ఏం లేదు, మనం మన తాలూకా స్మార్ట్ ఫోన్ యూజ్ చేసి మనం యాక్సెస్ చేస్తున్నాం కదా కంటెంట్ని, దట్ ఈజ్ నథింగ్ బట్ ఐసిటీ. ఇది దృష్టిలో ఉంచుకుంటే మీరు ఎగ్జామ్లో ఈజీగా రాయగలుగుతారు ఐసిటీ అంటే ఏంటనేది. ఇప్పుడు మనం డెఫినేషన్ చూద్దాం. డెఫినేషన్ వెరీ వెరీ సింపుల్ అండి. దీనికి ఏదో మీరు బట్టి రాయాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఇది ఒక టెక్నాలజీ, దేనికి? ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేయడానికి.
ఏమేమి చేస్తాం? ఆ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ ఎక్కడ చేస్తాం? కంప్యూటర్స్లో చేస్తాం. కంప్యూటర్స్ కావచ్చు, లేదనుకుంటే కమ్యూనికేషన్ డివైస్ అంటే మీతో స్మార్ట్ ఫోన్ కావచ్చు. ఇంకా దానికంటే అప్లికేషన్స్ కావాలి. ఎందుకంటే మనం ఏది ఓపెన్ చేయాలో దానికి ఒక యాప్ అవసరం ఉంటుంది. దట్ ఇస్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. వీటి ద్వారా మనం ఏం చేస్తున్నాం? కన్వర్ట్ చేస్తున్నాం, స్టోర్ చేస్తున్నాం, దాన్ని తీసుకొచ్చి సేవ్ చేస్తున్నాం, ప్రొటెక్ట్ చేస్తున్నాం. దానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసి మనం చూసుకుంటున్నాం, ప్రాసెస్ చేస్తున్నాం, మనకు అవసరమైతే ఇంకెవరికైనా సరే పంపిస్తున్నాం, ట్రాన్స్మిట్ చేస్తున్నాం, షేర్ చేస్తున్నాం. ఇంకా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయగలుగుతాం. దట్ ఈజ్ నథింగ్ బట్ ఐసిటీ డెఫినేషన్. అంతే. ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి. మీరు ఐసిటీకి సంబంధించి డెఫినేషన్ ఈజీగా రాయగలుగుతారు. ఇప్పుడు మరొక డెఫినేషన్ చూద్దాం. ఇక్కడ ఏముందమ్మా ఈ డెఫినేషన్లో? సింపుల్. ఐసిటీ అంటే ఎలక్ట్రానిక్ డివైసెస్, ఇంకా మనుషులు, హ్యూమన్ ఇంటరాక్టివ్ మెటీరియల్స్. అంటే మనుషులు ఇంటరాక్ట్ అవ్వగలిగిన డివైసెస్. ఓకే. అంటే ఇక్కడ కావాల్సింది ఏంటి? రెండు విషయాలు, డివైసెస్ ఇంకా హ్యూమన్స్. ఈ ఇద్దరు కలిపి ఏం చేస్తున్నారు? ఏవైతే మెటీరియల్స్ ఉంటాయో ఆ మెటీరియల్స్ని యాక్సెస్ చేసుకుంటున్నారు. దేనికోసం సంబంధించి? టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్ సంబంధించి. అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు చూడండి, పక్కన మీకు ఒక ఫిగర్ కనిపిస్తుంది. అందులో ఏముంది? మనం బ్రతుకుతున్న ప్రపంచం అనేది కంప్లీట్గా కనెక్టెడ్ వరల్డ్, వైర్డ్ వరల్డ్. మొత్తం అంతటిని లింక్ చేసి ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచంలో ఏ మూల నుంచి ఏ మూల చూసుకున్నా అక్కడ కమ్యూనికేషన్ అనేది ఉంది. కాబట్టి ఇప్పుడు స్టూడెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటి? ఈ పర్టికులర్ కనెక్షన్స్ని ఏ రకంగా కొలాబరేట్ చేసుకోవాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎలా వాడుకోవడం తెలియాలి, అది స్కిల్ఫుల్గా ఎలా వాడాలి, అంటే ఈజీగా ఏ రకంగా వాడుకోవచ్చు. అంతే. ఆ వాడుకోవడం అనేది తెలియాలి స్టూడెంట్కి. అంతే. దట్ ఈజ్ నథింగ్ బట్ ఐసిటీ. ఇప్పుడు మనం కాన్సెప్ట్ ఆఫ్ ఐసిటీ కోసం చూద్దాం. ఇది క్వశ్చన్ రావచ్చు. సింపుల్. ఏం లేదు, చూడండి, మీరు రైట్ సైడ్ ఫిగర్స్ చూడండి, రెండు కనిపిస్తున్నాయి. పై దాంట్లో ఏముంది? మన ప్రపంచం నలుమూలల కనెక్టివిటీతో నిండి ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే కనెక్టివిటీ ఉంది. ఫిజికల్ కనెక్టివిటీ కాదు, ఇది లాజికల్ కనెక్టివిటీ. అంటే కమ్యూనికేషన్స్ ఉన్నాయి. ఆ పర్టికులర్ కమ్యూనికేషన్ని మనం ఎలా వాడుకోవాలి. నెక్స్ట్ రెండోది, ఒకప్పుడు స్కూల్స్లో ఏముండేవి? బ్లాక్ బోర్డు, పెన్ను, బుక్. కాబట్టి దానికి లిమిటెడ్ టైంలోనే ఉంటుంది అది. ఆ పర్టికులర్ స్కూల్ అవర్స్లో మనం మాస్టర్ గారు ఏం చెప్తే అది తప్పైనా ఒప్పైనా అంతవరకే మనకు ఉండే లిమిట్. కానీ ఇప్పుడు ఏంటి? కొత్త స్కూల్స్లో ఇవి కాకుండా చాలా ఎక్స్టెండ్ అయ్యాయి. ప్రతి స్టూడెంట్కి ఒక ల్యాప్టాప్ ఉంటుంది, ఒక డిజిటల్ లైబ్రరీ ఉంటుంది. నెక్స్ట్ అక్కడ సంబంధించి ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్నీ డెవలప్ అయిపోయాయి. ప్రొజెక్టర్స్ యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ మొత్తం క్యాంపస్ అంతా వైఫై కనెక్టివిటీతో ఉంది. ఈ రకంగా ఉంటే ఏముంటుందంటే స్టూడెంట్కి ఫ్రీడమ్ ఉంటుంది. అంటే స్టూడెంట్కి ఒక లిమిటెడ్ రిసోర్సెస్ కాకుండా అన్లిమిటెడ్ రిసోర్సెస్ అందుబాటులో ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు మనం అక్కడ చూసుకుంటే కనుక ఇప్పుడు ప్రస్తుతం గ్లోబలైజేషన్ అండ్ టెక్నాలజికల్ చేంజెస్ ఈ భారతదేశ ఎకనామిక్ సిస్టమ్ని కంప్లీట్గా మార్చేసాయి. ఈ ప్రపంచం అనేది దేంతో రన్ అవుతుంది? నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్తో మాత్రమే రన్ అవుతుంది కంప్లీట్. నెక్స్ట్ ఈ ఇన్ఫర్మేషన్ని మనం ఎలా యాక్సెస్ చేసుకుంటున్నాం? స్పీడ్ అనేది బాగా పెరిగిపోయింది. 4G టెక్నాలజీ ప్రస్తుతం ఉంది, అది 5G కూడా వెళ్ళిపోతుంది. అంటే వితిన్ సెకండ్స్లో మొత్తం డేటాని మనం యాక్సెస్ చేయగలుగుతున్నాం. ఎక్కడి నుంచైనా అమెరికాలో ఎవరో వెబ్సైట్లో కంటెంట్లో పెట్టిన డేటాను కూడా మనం 5 సెకండ్స్లో డౌన్లోడ్ చేసుకోగలుగుతున్నాం. నెక్స్ట్ స్కూల్స్కి లిమిటెడ్ నాలెడ్జ్, లిమిటెడ్ స్పెసిఫిక్ టైం లిమిట్ కాకుండా దాంతో స్టూడెంట్కి సాటిస్ఫాక్షన్ రాదు. కాబట్టి ఇప్పుడున్న స్కూల్స్ కంప్లీట్గా వాళ్ళ తాలూకా రూపురేఖలు మారిపోయి ఉన్నాయి. ఎందుకంటే ఇవి కంటిన్యూస్ ఎక్స్పాండింగ్ నాలెడ్జ్తో కూడుకుని ఉన్నాయి ప్రస్తుతం స్కూల్స్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మన స్కూల్ అనేది ప్రస్తుతం డిజిటల్ స్కూల్, డిజిటల్ కాలేజెస్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి అక్కడ డేటా అనేది లిమిటెడ్ కాకుండా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సరే ఎంత ఇంపార్టెంట్ డేటా, ఎంత వాల్యుబుల్ డేటా అయినా మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం. ఓకేనమ్మా. ఇంకా ఐసిటీ ఈజ్ ఏ డైవర్స్ సెట్ ఆఫ్ టెక్నాలజికల్ టూల్స్. ఇప్పుడు మనకి రైట్ సైడ్ ఫిగర్లో కనిపిస్తుంది చూడండి.
ఐసీటీ యొక్క టూల్స్ కనిపిస్తున్నాయి. రేడియో అని, టెలివిజన్, కంప్యూటర్స్, స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్, ఇంకా డిఫరెంట్ ఎక్విప్మెంట్స్. ఇవన్నీ మనం దేనికి యూజ్ చేస్తున్నాం? కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగిస్తున్నాం. అంటే ఒక మెసేజ్ని ఒకరి నుంచి ఇంకొకరు చేరవేయడానికి, ఇంకా మనం క్రియేట్ చేయడానికి, ఇంకా డిస్సిమినేట్ అంటే స్ప్రెడ్ చేయడానికి. మన ఏదైనా కంటెంట్ బాగుంది అనుకుంటే చాలామందికి తెలిసేటట్టు మనం షేర్ చేస్తున్నాం, అది డిస్సిమినేట్ చేయడానికి. ఇంకా మనకు నచ్చిన కంటెంట్ని ఈ పర్టికులర్ డివైసెస్లో స్టోర్ చేయడానికి, ఇంకా దాన్ని మేనేజ్ చేయడానికి, దానికి మనం ఐసీటీని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ఐసీటీలో మనం ఎలక్ట్రానిక్ డివైసెస్ని, ఇంకా హ్యూమన్ ఇంటరాక్టివ్ మెటీరియల్స్ అంటే ఒక యూజర్ వాడగలిగే మెటీరియల్, అంటే మన కమాండ్స్ ఇస్తున్నాం డివైసెస్ని, ఆ కమాండ్ ఇచ్చే మెటీరియల్ని ఈ ఐసీటీ లెర్నింగ్ ప్రాసెస్లో యూజ్ చేసుకుంటున్నాం. ఇంకా కింద ఫిగర్లో చూడండి, ఐసీటీ ఎడ్యుకేషన్ చెప్పి కొంతమంది బాలురు కంప్యూటర్స్ని యూజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ మనకి ఆ పర్టికులర్ యూజర్స్ ఏం చేస్తున్నారంటే హార్డ్వేర్ని ఇంకా సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుంటున్నారు. దేనికోసం? ఈ పర్టికులర్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడం కోసం అని చెప్పి. ఐసీటీ అనేది ఆన్లైన్ అప్రోచ్ కావచ్చు, ఆఫ్లైన్ అప్రోచ్ కావచ్చు. ఈ రెండు కూడా మనం కంప్యూటర్ టెక్నాలజీ యూజ్ చేసి మనం యూజ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్, ఐసీటీ అనేది సపోర్ట్ మెటీరియల్ ఎవరి చేతిలో? యూజర్ చేతిలో. అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పర్టికులర్ రెండో ఫిగర్ చూడండి, ఆయన చుట్టూ రకరకాల డివైసెస్ ఉన్నాయి. వీటన్నింటినీ ఆయన కంట్రోల్ చేసి మేనేజ్ చేయగలుగుతున్నారు. అది ఏంటి? దేనికోసం? డెవలప్ ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం. అంటే మనకి మంచి మెటీరియల్, మంచి క్వాలిటీ ఉన్న కంటెంట్ని మన చేతిలో ఉన్నది. దాన్ని మనం ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్కోప్ ఆఫ్ ఐసీటీ కోసం చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ రెండు ఫిగర్స్ కనిపిస్తున్నాయి. పై ఫిగర్లు ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ వారి చేతిలో రకరకాల డివైసెస్ తోటి కంటెంట్ని యాక్సెస్ చేసుకుంటున్నారు. రెండోది ఏంటి? బ్రెయిన్ స్టార్మింగ్. అంటే ఆ పర్టికులర్ నాలెడ్జ్తో వాళ్ళు రకరకాలుగా కమ్యూనికేట్ చేయడానికి వాళ్ళ యొక్క ఓన్ థింకింగ్ వేస్ తోటి డెవలప్ చేస్తున్నారు ఈ ప్రపంచాన్ని. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చూస్తే కనుక ఐసీటీ యూజ్ చేసి మనం అన్ని సబ్జెక్ట్స్ని మీద అటైన్మెంట్ తీసుకొని అన్ని సబ్జెక్ట్స్ని మన తలక స్కిల్ని కానీ మన తల నాలెడ్జ్ని కానీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దానికి ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్కి సంబంధం లేదు. ప్రతి సబ్జెక్టు తల కంటెంట్ మనం యాక్సెస్ చేసి దాన్ని మనకి బెటర్ అండర్స్టాండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ స్కూల్ ఇంప్రూవ్మెంట్లో ఐసీటీ అనేది ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్, స్టూడెంట్స్ ఏదైనా కంటెంట్ని స్వయంగా నేర్చుకోగలుగుతారు. దీనికి ఎటువంటి హెల్ప్ అవసరం లేదు. మన స్కూల్లో మన టీచర్స్ హెల్ప్ అవసరం లేదు. అదేంటంటే ఆన్లైన్లో ఆల్రెడీ ఎవరో కంటెంట్ పెట్టుంటారో. ఆటోనమీ అంటే స్వయంగా అనమాట. అంటే స్వతహాగా ప్రతిదీ నేర్చుకోవచ్చు. దానికి పర్టికులర్ గైడెన్స్ అంటూ అవసరం లేదు. నెక్స్ట్, స్టూడెంట్స్ వాళ్ళ కంట్రోల్ని వాళ్ళ లెర్నింగ్ని పైన వాళ్ళే కంట్రోల్ ఉంటుంది. అంటే ఈ టైంలో ఇదే వినాలి, ఆ టైంలో అదే వినాలి లేదు. వాళ్ళకి నచ్చిన కంటెంట్ ఎప్పుడైనా సరే వాళ్ళు వినగలుగుతారు. దాన్ని ఏమంటాం? కంట్రోల్ దేర్ లెర్నింగ్ ప్రాసెస్ అని చెప్తాం. స్టూడెంట్స్కి వారికి వారే లెర్న్ చేసుకుంటారు. అంతే తప్పించి అది ఈ టైంలో చేయాలి. టీచర్ చెప్తున్నప్పుడు ఒక కంటెంట్ మనం వింటాం, అక్కడ టీచర్ ఫేస్ చూస్తూనే అదే మనం నేర్చుకోవాలని రూల్ ఏం లేదు. స్టూడెంట్కి ఆ పర్టికులర్ టైంలో ఏది అవసరమైతే దేని మీద దానికి ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని ఆ పర్టికులర్ డివైసెస్లో యాక్సెస్ చేసుకునే ఛాన్స్ ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ కంట్రోల్ దేర్ లెర్నింగ్. నెక్స్ట్, స్టూడెంట్స్కి ఇవన్నీ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఓన్ థింకింగ్ డెవలప్ అవుతుంది. డెవలప్ అయ్యి వాళ్ళు పర్టికులర్ యాక్టివిటీస్ వాళ్ళు సొంతంగా చేయగలుగుతారు. నెక్స్ట్, ఆ స్టూడెంట్స్కి ఆల్రెడీ చేసిన తప్పుల వల్ల తెలుసుకొని వాళ్ళు ఇంకా కొత్త విషయాన్ని తప్పులు లేకుండా చేసుకునే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఐసీటీ కోసం చెప్పుకుందాం.
ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇంటర్నెట్ అండ్ వాళ్ళ డివైసెస్ యూజ్ చేసి వితిన్ సెకండ్స్లో క్విక్గా యాక్సెస్ చేసుకోగలుగుతారు. ఏ కంటెంట్ అయినా సరే క్విక్ యాక్సెస్ ఉంటుంది, ఇమ్మీడియట్ వితిన్ సెకండ్స్లో డేటా అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అప్డేటెడ్ డేటా ఇమ్మీడియట్గా అవైలబుల్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం టెక్స్ట్ బుక్లో చూసి మనం ఏదైనా చదువుకున్నాం అనుకుందాం, అది లాస్ట్ ఇయర్ ప్రింట్ చేసిందో అంతకుముందు ఇయర్ ప్రింట్ చేసిందో మనం చదువుకుంటాం. దాంట్లో అప్డేషన్ అనేది ఉండదు. ఎప్పుడో మళ్ళీ ఆ పర్టికులర్ టెక్స్ట్ బుక్స్ని మళ్ళీ రీప్రింట్ చేస్తేనే మనకి అది అప్డేట్ అవుతుంది తప్పించి అంతవరకు ఆ పాత కంటెంటే మనం చదువుతాం. ఇప్పుడు ఒకప్పుడు స్కూల్స్లో అయితే. బట్ ఇప్పుడు స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ అయితే కనుక ఇమ్మీడియట్గా ఎప్పుడైతే నెట్లో కంటెంట్ అప్డేట్ అయిపోతుందో దాన్ని ఇమ్మీడియట్ యాక్సెస్ చేసి మనం అప్డేటెడ్ కంటెంట్ని మనం యాక్సెస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అంటే మనం ఈ ప్రపంచంతో పాటు ఇమ్మీడియట్గా అప్డేట్ అయిపోతుంటాం అనమాట. నెక్స్ట్ ఈ పర్టికులర్ కనెక్టివిటీ అనేది జియోగ్రాఫికల్ డిస్ప్రెస్డ్ రీజన్స్, అంటే ఈ ప్రపంచం అంతా కనెక్ట్ అయ్యి ఉంది. ఆ డిస్ప్రెస్డ్ రీజన్ అంటే రకరకాల రీజన్స్తో ఈ ప్రపంచం అంతా కనెక్ట్ అయ్యి ఉంది. కాబట్టి స్టూడెంట్స్ ఒక పర్టికులర్ లొకేషన్ కాకుండా డిఫరెంట్ పార్ట్స్లో ఉండి కూడా ఒకేసారి అందరూ కలిపి చదువుకునే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఈ ఐసిటీ అనేది సెల్ఫ్ లెర్నింగ్కి బాగా తోడ్పడుతుంది, అంటే స్వతహాగా తనంతట తానే నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇది వైడర్ లెర్నింగ్ ఆపర్చునిటీస్తో కూడుకొని ఉన్నది. అంటే ఆ లెర్నింగ్ అనేది ఒక లిమిటెడ్ కాకుండా అన్లిమిటెడ్గా ఆయన ఏదైనా పర్టికులర్ కంటెంట్ని నేర్చుకునే ఛాన్స్ అనేది ఉంది ఇక్కడ. ఇప్పుడు ఐసిటీ తాలూకా యూజెస్ కోసం మనం చూసుకుందాం. ఫస్ట్ యూజ్ ఏంటంటే ఈజీలీ యాక్సెసిబుల్. ఏం లేదు, మనకి సింపుల్గా ఒక వెబ్ బ్రౌజర్ ఉంటే ఒక యూట్యూబ్ యాప్ ఉంటే కనుక మనం ఎటువంటి కంటెంట్నైనా సరే మన తాలూకా స్మార్ట్ ఫోన్లో విత్ ఇంటర్నెట్ కనెక్టివిటీతో దాన్ని మనం పొందవచ్చు. అంటే మన స్మార్ట్ ఫోన్ విత్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటే మనం ఎటువంటి కంటెంట్నైనా సరే ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. నెక్స్ట్ క్యాన్ బి యూజ్డ్ రిమోట్లీ, అది రెండో యూజ్. రిమోట్లీ అంటే ఎక్కడో మనం ఒక పర్టికులర్ అడవిలో ఉన్నా సరే డేటా అనేది మనకి యాక్సెస్ అవుతుంది. నెక్స్ట్ టైం సేవింగ్, దానికి పర్టికులర్ కంటెంట్ కోసం మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, దేనికోసం మనం రవాణా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ దానికోసం వేచి చూడాల్సిన పని లేదు, వితిన్ సెకండ్స్లో మనకి డేటా అనేది వచ్చేస్తుంది. దట్ ఈస్ టైం సేవింగ్. నెక్స్ట్ స్టూడెంట్స్ ఈజ్ ఇన్ లీడ్ పొజిషన్. ఇక్కడ ఏంటంటే స్టూడెంటే గురువు అనమాట. అంటే ఆయన ప్రతిదీ ఆయన డివైసెస్ ఏదైతే చేతిలో ఉంటుందో చూడండి, ఇక్కడ ఫస్ట్ ఫిగర్లో చూపిస్తున్నట్టు ప్రతిదీ ఆయన కంట్రోల్లోనే ఉంటుంది. అంటే ఆయన ఏదైనా సరే కంట్రోల్ చేయగలుగుతాడు. ఆ పర్టికులర్ స్టూడెంట్ అనేది ఏదైనా కంట్రోల్ చేయగలుగుతాడు. అంటే ఆ పర్టికులర్ డివైస్ యూజ్ చేయడం వస్తే కనుక ఏది నేర్చుకోవాలో ఆయన డిసైడ్ చేసుకుంటాడు. దట్ ఈస్ నథింగ్ బట్ స్టూడెంట్ ఈజ్ ఇన్ లీడ్ పొజిషన్. నెక్స్ట్ డిజిటల్గా ప్రతిదీ నేర్చుకోవచ్చు, ప్రతిదీ యాక్సెస్ చేయవచ్చు. ఓకే, ఇక్కడ డిజిటల్ లైబ్రరీ అనే ఒక పదం ఉంది. డిజిటల్ లైబ్రరీ ఏంటంటే ఈరోజు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వాళ్ళ తరఫు ఓన్ వెబ్సైట్స్ అనేది క్రియేట్ చేసి అందులో డేటాని కంటెంట్ని పెడుతున్నారు. స్టూడెంట్కి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ కంటెంట్ని డౌన్లోడ్ చేసి చదువుగలుగుతున్నారు. కాబట్టి దట్ ఈస్ నథింగ్ బట్ కెన్ యాక్సెస్ డిజిటల్ లైబ్రరీ. నెక్స్ట్ విజువలైజేషన్ ఆఫ్ డిఫికల్ట్ కాన్సెప్ట్స్ ఆఫ్ సైన్స్. కొన్ని చాలా క్లిష్టమైన సబ్జెక్ట్స్ ఉంటాయి, దాన్ని ఆ విజువల్ మేనర్లో అంటే గ్రాఫికల్ మేనర్లో ఈజీగా నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మేనేజ్ స్టూడెంట్స్, పేరెంట్స్, టీచర్స్ అండ్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటే మన కోవిడ్ టైంలో ఆన్లైన్ క్లాసెస్ జరిగాయి. ఆ టైంలో ఈ స్టూడెంట్స్, పేరెంట్స్, టీచర్స్ ఇంకా మేనేజ్మెంట్ అందరూ కలిపి కొలాబరేట్ అయ్యి ఒకేసారి ఆ పర్టికులర్ టాస్క్ని కంప్లీట్ చేశారు. నెక్స్ట్ స్టూడెంట్స్ కెన్ ప్రాక్టీస్ సిమ్యులేటెడ్ ఎక్స్పెరిమెంట్స్. ల్యాబ్లోకే వెళ్ళి స్టూడెంట్ ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ మనకు ఆన్లైన్లోనే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ సిమ్యులేషన్తో పాసిబుల్ అవుతాయి. అంటే మన తన స్మార్ట్ ఫోన్లోనే మన ఎక్స్పెరిమెంట్స్ అనేది చేసుకోగలుగుతాం. నెక్స్ట్ ఇప్పుడు మన యొక్క విద్యా సంస్థలు రేడియో కానీ టెలివిజన్ ప్రోగ్రామ్స్ కానీ ప్రసారం చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇగ్నో తీసుకుందాం, లేదంటే ఏదైనా రెప్యూటెడ్ కాలేజెస్ తీసుకుందాం. అవి ఏం చేస్తున్నాయి, వాటి తాలూకా ప్రోగ్రామ్స్ని రేడియో అండ్ టెలివిజన్ ప్రోగ్రామ్స్ అందిస్తున్నాయి. కాబట్టి దాని ద్వారా కూడా మనం డిజిటల్గా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లాస్ట్ పాయింట్, యూస్ఫుల్ ఫర్ డిఫరెంట్ ఏబుల్డ్ చిల్డ్రన్ అండ్ ఇండివిజువల్స్. ఎవరైతే అంగవైకల్యం కలిగిన వారు ఉంటారో
అంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అని చెప్పుకుంటున్నాం కదా, ఆ అంగవైకల్యం ఉన్నవారు వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే రోజు స్కూల్కి వెళ్ళి రావాలన్నా వాళ్ళకి శరీరం సహకరించకపోవచ్చు, ఆరోగ్యం సరిగా ఉండకపోవచ్చు. అటువంటి వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. వాడు ఎక్కడికి వెళ్ళవసరం లేకుండా వాళ్ళ ఇంట్లోనే ఈ పర్టికులర్ డిజిటల్ డివైసెస్ని ఫిక్స్ చేసుకొని అరేంజ్ చేసుకొని దాంతో వాళ్ళ తాలూకా నాలెడ్జ్ డెవలప్ చేసుకొని వాళ్ళు నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ ఐసీటీ అనేది. అందరికన్నా వీరికే చాలా ఎక్కువ ఉపయోగంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం ఐసీటీ కోసం చెప్పుకున్నాం. ఈ ఐసీటీలో ఇప్పుడు మనం చెప్పుకున్న కాన్సెప్ట్స్ మీరు ఎగ్జామ్స్లో ఈజీగా రాయండి. ఇక్కడ ఏం లేదు, ఐసీటీ అంటే మీకు ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అదేంటి స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్, ఇంకా డివైసెస్ ప్లస్ ఇంటర్నెట్, ఇంకా అప్లికేషన్స్, ఇంకా యూజర్స్. దట్ ఈస్ నథింగ్ బట్ ఐసీటీ, అంతే. వీటి కోసం గుర్తుంచుకొని మీరు ఏదైనా రాయండి, మీరు ఈజీగా పాస్ అయిపోతారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయండి, ఈ కంటెంట్స్ని షేర్ చేయండి. మీరు ఎంతమందికి షేర్ చేసి ఎన్ని లైక్స్ చేస్తే నేను మీ తాలూకా కంటెంట్స్ అంతా ఇంట్రెస్టింగ్గా డెవలప్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.